ఈరోజు వాక్య ధ్యానార్థమై హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. బ్రదర్ చదవండి, తీశారుగా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అలాగే 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం కూడా చదవండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును గాని. దేని మూలంగా జీవిస్తారంట? విశ్వాసం మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వెనక తీయవారు కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. బైబిల్లో మొట్టమొదటిగా దేవునికి మనకు కలిగిన బంధం పేరు ఫెయిత్, విశ్వాసము. అలా కదా? అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అలాగే ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఒకడు నీతిమంతుడై ఎలా జీవించగలనంట? దేని ద్వారా జీవించగలనంట? విశ్వాసము ద్వారా మాత్రమే జీవించగలనంట. విశ్వాసము ద్వారా మాత్రమే తన ఆత్మీయ జీవితాన్ని వెనక్కు తీసుకొనకుండా మనల్ని ముందుకు తీసుకెళ్ళేది కూడా ఏంటి? విశ్వాసము. అందుకే బైబిల్లో పెద్ద పీట దేనికి వేయబడింది? విశ్వాసానికి మాత్రమే వేయబడింది. ఎందుకంటే విశ్వాసం అంటే ఏంటి నాయన? మనం చెప్పావు కదా, అదృశ్యమైన వాటిని ఉన్నాయని నమ్ముటయే విశ్వాసం. ఉన్నారా? చూసారా? ఎవరు చూడలేదుగా, అయినా ఏం చేస్తున్నారు? నమ్ముతున్నాం. వీఆర్ బిలీవింగ్. అవును కదా? మనం నమ్ముతున్నాం. మనం నమ్మటమే కాదు, క్రియల రూపంగా కూడా ఏం చేస్తున్నాము? చూపిస్తున్నాము. ఊరికే నమ్మి యేసయ్య ఉన్నాడని నమ్మితే సరిపోదు, మన క్రియ రూపంలో కూడా చూపిస్తున్నాం. ఈరోజు మన విశ్వాసము చెడిపోతే, వాక్యవంశము, నీ విశ్వాసము చెడిపోతే అంశము నీ విశ్వాసము చెడిపోతే. బైబిల్లో మీరు చూడండి, ఒక వ్యక్తి పడిపోవటానికైనా, ఒక వ్యక్తి దేవునికి దూరం అవటానికైనా సరే, దేని వల్ల దూరం అయిపోతాడు, దేని వల్ల పడిపోతాడు? ఉదాహరణకి ఇతను తీసుకోండి. ప్రారంభంలో పెద్ద కుమారుడు ఏమయ్యాడు? పెద్ద కుమారుడు తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు తీసుకున్నందుకు ఇతను ఏం కోల్పోయాడు తెలుసా? విశ్వాసాన్ని కోల్పోయి తన సొంత రక్తాన్నే చంపేసుకున్నాడు. అని ఎందుకు అతను తన సొంత రక్తాన్ని చంపడానికి అంత తెగించాడు తెలుసా? ఎందుకు తెగించాడు? విశ్వాసము చెడిపోతే. ఏం చెడిపోతానైనా? విశ్వాసము చెడిపోతాయి. ఈరోజు 8 అంశాలు, 7 కానీ 8 అంశాలు కానీ మనం మాట్లాడుకుందాం. నీ విశ్వాసం చెడిపోతే ఏమవుతుంది? నీ విశ్వాసము చెడిపోతే ఏమవుతుంది చెప్పండి? నీ విశ్వాసం చెడిపోతే ఏమవుతుంది? దేవునికి దూరంగా ఉంటాయి కదా. ఈ లోకంలో కూడా ఎవరు నమ్మరా? సంతోషం. నేను అంటాను, నీ విశ్వాసం చెడిపోతే నువ్వు అంతటితో ఆగిపో. నీ పక్కనోడి విశ్వాసాన్ని నువ్వు చెడగొడతావు. నీ విశ్వాసం చెడిపోతే ఏం జరుగుతుంది తెలుసా? నీ ద్వారా నీ పక్కవాడి విశ్వాసం కూడా ఏమైపోతుంది? నీ ద్వారా చెడిపోతుంది, నీ ద్వారా పాడైపోతా ఉంది.
కనుక మనం ఎందుకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా మనం దేవునిలో ఆనందించడానికి కాపాడుకోవాలి. రెండవదిగా మన ద్వారా ఇతరులు పాడవకుండా మన ద్వారా వారు దేవునికి దగ్గరై కావాలి, కానీ మన ద్వారా వారు దేవునికి దూరమయ్యేవారిగా ఉండకూడదు. ఈ కాలంలో మీరు గమనిస్తే మన విశ్వాసం మనం చెడగొట్టుకోవడంతో పాటు ఏం చేస్తున్నాము, మన పక్కన వారి విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నాం నాయన, చెడగొడతా ఉన్నాం. వీఆర్ కల్పరెట్స్. మనం చాలా చెడ్డవారం. నువ్వు చెడిపోతే పర్లా, అపవాది చెడిపోయింది పైనుంచి. ఏం చేసింది తెలుసా, మానవులందరినీ చెడగొడతా ఉంది. వాడి చెడిపోవడమే కాకుండా మానవుల్ని చెడగొడతా ఉంది. ఈరోజు మన విశ్వాసము మనం కోల్పోతే అక్కడ దాకా ఆగిపోతే పర్వాలేదు, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా, మన విశ్వాసము ద్వారా ఇతరుల విశ్వాసాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము, చెడగొడుతున్నాము. ఏమా ప్రార్థన చేద్దామా, ఒక 2 గంటలు అబ్బా ఏం చేద్దాంలే, పక్కన పాపం చేయడానికి ఇష్టపడతాను. ఏమంటది, ఏం చేద్దాంలే బ్రదర్, తర్వాత చూద్దాం. ఇంకా పక్కన ఏమంటది, అక్క చెప్పిందిగా, అక్క చెప్తే అయిపోయినట్టే. ఇప్పుడు ఈమె విశ్వాసాన్ని ఈమె చెడగొట్టుకొని ఈమె పక్కన ఆమె విశ్వాసాన్ని కూడా ఏం చేసినట్టు చెడగొట్టింది. కనుక ఈరోజు ఎంతమంది తమ విశ్వాసాన్ని కోల్పోయి పక్కనున్న విశ్వాసాన్ని చెడగొట్టారో మనం తెలుసుకొని, ఒకవేళ అలాంటి అనుభవాలు మనలో ఉంటే ఈరోజు మనం ఏం చేసుకోవాలి, వాటిని సరి చేసుకునే వారిగా ఉండాలి. వెళ్దాం అంశంలోకి వెళ్దాం. మీరు చాలా మాట్లాడుకున్నాం, సమయం లేదు కనుక డైరెక్ట్గా అంశంలోనికే వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా ఆమె విశ్వాసాన్ని పోగొట్టుకొని, అతని విశ్వాసాన్ని పోగొట్టుకొని పక్కన ఉండే వారి విశ్వాసాన్ని పాడు చేసింది ఎవరు? మొట్టమొదటిగా అతి లెక్క కొట్టండి చప్పట్లో. మొట్టమొదటిసారి నీకు రాసుకోండి. భార్యాభర్తలలో ఒకరి విశ్వాసం చెడిపోతే, ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనం రాయండి. చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోటలో చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఏం చెప్పాలా? అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పని సర్పంతో చెప్పిన సత్యం చెప్పింది. ఏమేం చెప్పిందమ్మా? సత్యం చెప్పింది. దేవుడు చెయ్యొద్దన్న పనిని చెయ్యొద్దని చెప్పింది. కానీ ఆ విశ్వాసం స్థిరంగా ఉందా? స్థిరంగా లేదు. ఎందుకు కోల్పోయింది ఆమె విశ్వాసాన్ని? చూడండి ఇక్కడ. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏమంట? మీరు చావనే. దేవుడు అసలు వారికి చావుందని చెప్పాడా? మానవుని సృష్టించినప్పుడు దేవుడు వారికి మీకు చావు ఉందని ఎక్కడన్నా చెప్పాడా? ఏలండి. ఏమని చెప్పాడు? ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని మీరు ఏలండి అని చెప్పాడు. కానీ ఇప్పుడు సర్పం ఏం చేస్తుంది? మీరు ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చింది. మీరు చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడినయు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ముద్రనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. ఒక భార్యాభర్తల్లో ఒకరి విశ్వాసం ఎలా చెడిపోతా ఉంది? మొట్టమొదటిగా భూమి మీద విశ్వాసం ఎవరి ద్వారా చెడిపోయింది? ఒక స్త్రీ ద్వారా చెడిపోయింది. తాను దేవుని మాటను నమ్మలేకపోయింది, దేవుడి కార్యాలను నమ్మలేకపోయింది, అపవాదిని విశ్వసించింది, అపవాది మాటలకు లోబడింది. అపవాది మీరు దేవదూతల్లాగా ఉంటారు, మీరు చావనే చావరు అనేసరికి ఏమైపోయింది? ఆమెను ఏం కలిగింది? ఆశ కలిగింది. ఆశ కలిగింది. ఇప్పుడు చాలామంది భార్యాభర్తల జీవితాల్లో ఇలాంటి అనుభవాలే ఉన్నాయి.
ఆశపడుతున్నారు, అత్యధికంగా ఆశపడుతున్నారు. ఇంకా చూడండి, ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారము మంచిదనియు కళ్ళకు అందమైనవను వివేకమిచ్చి రమ్యమైనదనియు ఎండుట చూచినప్పుడు కళ్ళకి ఎట్లా ఉన్నాయంట? రమ్యముగా అందంగా ఉండేసరికి ఇప్పుడు అమ్మగారికి ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఈరోజు మన విశ్వాసాన్ని దేని ద్వారా కోల్పోతున్నారు? లోక ఆశల ద్వారా కోల్పోతున్నారు, లోక కోరికల ద్వారా కోల్పోతున్నారు, ఉప్పొంగే మాటల ద్వారా కోల్పోతున్నారు. ఇక మీరు మనుషులు కాదు, మీరు దేవతలు అనేసరికి ఏం చేసిందామా? తన విశ్వాసాన్ని పోగొట్టుకుంది, తన విశ్వాసాన్ని చెడగొట్టుకుంది. ఆమె చెడిపోయింది కాక ఇప్పుడు ఏం చేసింది? ఏం చేసిందిగా? అయ్యగారిని చెడగొట్టిందిగా. నీ విశ్వాసం నువ్వు చెడగొట్టుకుంటే నీ కుటుంబంలో ఉండే నీ భర్త విశ్వాసాన్ని నువ్వేం చేస్తా ఉన్నావు? చెడగొడతా ఉన్నావు. నువ్వు చెడిపోయిన పట్ల ఒక్కసారి మీరు ఊరికే అలా స్క్రీన్ వేసుకోండి. ఆదాము తినలేదు, ఆదాము పండు తినలేదు, హవ్వమ్మ మాత్రమే తినింది. ఒక్కసారి ఊహించుకోండి ఏమైపోయింది. ఇప్పుడు హవ్వమ్మ శాపగ్రస్తరాలు అయిపోయింది కదా. హవ్వమ్మ ఏదైనా తోటలో వచ్చి కనబడి ఉంటాడు అంటే ఆదాముకు మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చేవాడు? మళ్ళీ ఏమిచ్చేవాడు? మళ్ళా నూతనమైన తత్వాన్ని, ఇంకొక సహకారాన్ని ఇచ్చేవాడు అనుకున్నాం. అసలు ఆ ఊహ మనం ఆలోచించుకోగలుగుతున్నాం. ఆ ఉండితే బాగుండేదేమో బహుశా. ఆ స్థితితో పోయేది శాపం అంతా. ఈరోజు మన విశ్వాసాన్ని మనము చెడగొట్టుకుంటూ మన పక్క వారి విశ్వాసాన్ని చెడగొడతా ఉన్నాం. ఈరోజు భార్య భర్తలు ఎందుకు మొట్టమొదటిగా నేను భార్య భర్తల్లో ఒకరి విశ్వాసం చెడిపోతే ఎందుకు మాట్లాడుతున్నా? భూమి మొదలైందే భార్య భర్తలతో. ఎట్లమ్మా? భూమిలో సంతానం మొదలైంది ఎవరితో? కుటుంబంతో కాదు. ఎవరితో మొదలైంది? భార్య భర్తలతో మొదలైంది. ఈరోజు భార్య భర్తలు అనే వాళ్ళు ఎలా ఉండాలి? వారి విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉంటూ తన భార్య విశ్వాసాన్ని భర్త కాపాడాలి, తన భర్త విశ్వాసాన్ని భార్య కాపాడే విధంగా ఉండాలి. ఈ కాలపు భార్య భర్తలు ఎలా ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. భార్య నువ్వెంత అంటే భర్త నువ్వెంత. ప్రార్థన చేసుకోండి అమ్మా అని పురుషులు చెప్తే స్త్రీలే ఉంటారు, నేను చేసుకుంటావు చేసుకోబా చూసినాం బా. అదే స్త్రీలు ప్రార్థన చేసుకుని భర్తలు చెప్తే అయ్యి బా నాకు కన్నున్నాయి కాటున్నాయి నువ్వేంది నాకు చెప్పాడు. ఈరోజు మీ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకుంటూ మీ భర్తల విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? చెడగొడుతూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు నాయన? చెడగొడుతూనే ఉన్నారు. అయ్యగారు నూతన నిబంధనలో ఒక అయ్యగారు ఉన్నాడు. ఎవరైనా భార్యాభర్తలు చెప్పండి. అన్నీ ఏం చేశాడు? పొలం అమ్మి ఎవరి ఎరకన డబ్బులు దాచిపెట్టాడు? ఎవరు ఎరకన? ఇప్పుడు భార్య ఏం చెప్పాలి? లెక్కకు ఏమయ్యా ఇదేం పద్ధతి నీకు? దేవునికైనా తీసింది దేవునికి నువ్వు అలా ఇవ్వాలి కదా, మనం చేసే తప్పు కదా అని భార్య గద్దించిందా? భార్య అతనైనా సరి చేసిందా? ఇతను ఏం చేస్తున్నాడు? తన విశ్వాసాన్ని పోగొట్టుకొని ఇప్పుడు భార్య కలిగిన విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు తెలుసా? పోగొడుతున్నారు. ఒక వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయాన్ని కట్టిన వ్యక్తి ఇజ్రాయేల్కి ఎవరు? సొలొమోను. దేవుడి మందిరాన్ని కట్టిన చేతులు ఇవి. ఏమైపోయాయి తెలుసా? ఎందుకు? నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోయి నీ భార్య చెప్పిన మాట నువ్వు విని నువ్వు పాడైపోయావు. వాళ్ళంతా అన్యులు, వాళ్ళని ఏం అన్యులు లేదు. చాలామంది 1000 మందిలో ఉన్నవాళ్ళు చాలామంది అన్యులు ఉన్నారు, ఇజ్రాయేలు ఉన్నారు. ఇతను నీతివంతులుగా, ఇతను జ్ఞానవంతులుగా, ఇతను యథార్థవంతులుగా, మరి ఇతని విశ్వాసం ఏమైపోయింది? భర్త చెడిపోయి భార్యని కూడా ఏం చేశాడు? ఎక్కడికి వెళ్తుంది సమాజము? ఈ సమాజం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ అంత్యకాల దినాల్లో ఈ రోజుల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఈరోజు భార్యాభర్తలు ఏక శరీరముగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మొట్టమొదటి వివాహం ఎవరిది భూమి మీద? ఎవరు?
పురోహితుడు ఎవరు? పురోహితుడు ఎవరు? దేవుడే. దేవుడే పురోహితుడు, ఆయనే సేవకుడు. పురోహితుడు అంటే మళ్ళీ మీరు ఆడుకోబోతారేమో. హూ ఇస్ ద పాస్టర్? ఆయనే సేవకుడు, ఆయనే. ఆయన పెళ్లి చేశారు, మాటలు కల్పించి చేశాడు. అవును కదా? ఈరోజు ఈ వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఈరోజు భార్య భర్తలు ఏక శరీరంగా జీవించాలి. ఈరోజు ఎలా ఉన్నారు? భర్త జీవితాన్ని భార్యను పాడు చేస్తూ ఉన్నారు. భార్యకున్న విశ్వాసాన్ని భర్త పాడు చేస్తున్నారు. ఎక్కడ క్రైస్తత్వం ఉంది ఆలోచించండి. ఒక రాజు ఇజ్రాయేలుకు రాజు, తన భార్య ఒక అన్యురాలు. ఎవరాలు? ఇప్పుడు కూడా ఆమెను కోపం వచ్చినప్పుడు నేను తిడతా ఉంటా, పేరు పెట్టి యెజబెల్. ఏం చేసింది? తన భర్తకు అంతో ఇంతో దేవుడి మీద విశ్వాసం ఉంటే ఏం చేసింది? ఈమె చెడిపోయింది కాకుండా, ఈమె విశ్వాసాన్ని పోగొట్టుకుంది కాకుండా, తన భర్త కలిగిన విశ్వాసాన్ని కూడా ఏం చేసింది? ఈరోజు నీ విశ్వాసం నువ్వు చెడగొట్టుకుంటూ నీ భర్త విశ్వాసాన్ని చెడగొడుతున్నావే. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు చెడగొట్టుకుంటూ నీ భార్య విశ్వాసాన్ని చెడగొట్టుకుంటున్నావే. ఇదెక్కడ న్యాయం? ఆలోచించండి. ఓ క్రైస్తవ సంఘమా, ఓ క్రైస్తవ సమాజమా, ఈరోజు భార్య భర్తలుగా దేవుడు మిమ్మల్ని పెడితే మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకుంటూ ఒకరినొకరు ముందుకెళ్తూ ఆత్మీయ జీవితంలో ఎదిగేవారిగా ఉండాలి. కానీ మీకు కలిగిన విశ్వాసాన్ని వాళ్ళు చెడగొడితే, వాళ్ళకు కలిగిన విశ్వాసాన్ని మీరు చెడగొడతా ఉంటే ఎలా? ఈరోజు మాదిరి ఉండాలి కదా. ఇంటికి యజమానుడు ఎలా ఉండాలి? విశ్వాసంలో. ఈ భార్యలకు వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బలహీననే వాళ్ళే ఒప్పుకుంటారు. మనం ఏదైనా మంచి చెప్పామనుకో, ఏదైనా కష్టమైన పని చెప్తే మేము బైబిల్లో రాయబడలేదా బ్రదర్, మేము బలహీనము, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మరి ఎస్తేర్ ఏమైపోయా, రూతు ఏమైపోయా, మరియమ్మ తల్లి ఏమైపోయా? ఎవరు బలహీనులు అంటే వాక్యంలో తెలియక మనల్ని మాట్లాడుతున్నారు. కానీ ఎవరు బలహీనులు? దేవుళ్ళు ఆనందించలేని లోకస్తులు బలహీనులు. అప్పుడప్పుడే దేవుని తెలుసుకుంటున్నవారు బలహీనులు. మీరు బలహీనులా? మరి ఈరోజు పురుషుడు ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. పురుషుడు ఎలా ఉండాలి? విశ్వాసంలో మాదిరికరంగా ఉండాలి. ఒక సహోదరుడు, ఒక సేవకుడి గురించి మీకు చెప్తాను. అతను అప్పు చేయడానికి చాలా భయపడే వ్యక్తి. అప్పు అనేది అసలు చేసేవాడు కానీ కాదు. తనకు కలిగిన దాంట్లో ఏమైనా నవ్వుతున్నావు? తనకు కలిగిన దాంట్లో సమృద్ధిగా జీవించే వ్యక్తి. ఆయన భార్య, ఆయనకి ఇంకొక సహోదరుడు లేదు. వాళ్ళకేం పూనకం వచ్చిందో, అప్పు చేస్తావా సస్తావా? ఇది ఎక్కడ చూడలేదు ప్రపంచంలో నేను. ఆ సేవకులేమో కొట్లాడుతూ ఉన్నాడు, నేను అప్పు చేయను, నాకు కలిగింది, నాకు 10 రూపాయలు అంటే 10 రూపాయలు, 5 రూపాయలు నేను 5 రూపాయలు దాచిపెట్టుకుంటా, 5 రూపాయలు జీవిస్తా. నువ్వు అప్పు చేయాల్సిందే, ఎందుకు చేయవు? లోకమంతా అప్పు చేస్తున్నప్పుడు నువ్వెందుకు చేయవు అని ఆ సేవకుడు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి ఇప్పుడు అప్పులు చేస్తానన్నాడు సేవకుడు. ఇప్పుడు ఏం చేసినట్టు? అతనికి కలిగిన విశ్వాసాన్ని కూడా ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు? వాళ్ళ విశ్వాసాన్ని వారు పాడు చేసుకుంటూ అతనికి కలిగిన విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటారు. ఇప్పుడు కోలుకోలేని వ్యక్తిగానే ఉంటున్నారు. ఆలోచించండి. ఈరోజు నీ విశ్వాసం అనేది చాలా ఈ భూమి మీద ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా మనం దేవుని కార్యాలను చేయలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవించలేము. ఈరోజు నీవు దేవుడి యందు విశ్వాసం ఉంచితే ముందుగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. అనగా నీ భార్యను ముందుగా నువ్వు కట్టుకోవాలి. ఈరోజు నీ భార్య కొరకు నువ్వు ప్రార్థించాలి. ఈరోజు నీ భర్త కొరకు నువ్వు ప్రార్థించాలి. ఇరువురు ఒకరికొకరు ప్రార్థించుకోవాలి. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు చెడగొట్టుకుంటూ నీ యొక్క భర్త విశ్వాసాన్ని కూడా ఏం చేస్తూ ఉన్నావు? చెడగొడతా ఉన్నావు. ఆశ స్త్రీలకేంటమ్మా? స్త్రీలకేంటి? ఆశ. కరోనా టైంలో మా స్నేహితులు ఒకడు ఉన్నాడు. పాపం కరోనా టైంలో డబ్బులు దొరకడమే చాలా కష్టం. ఆయన పాపం బజాజ్లో మొబైల్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడమ్మా? మొబైల్ తీసుకున్నాడు. భార్య చెప్పాడు, మొబైల్ తీసుకున్నామమ్మా, ఇది వద్దు, ఇది అయిపోయినాక చూద్దామంటే ఆమె లేదు, నాకు సచ్చినట్టు మొబైల్ నాకు కావాలి.
ఒక 4 కంతులు 3 కంతులు అది కంప్లీట్ అయిన తర్వాత ఇది కట్టుకుందాం, మన సంపాదన తక్కువ అంటే లేదు 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 నాకు కావాలి మొబైల్ కావాలని తన భర్తను ఆటంకపరిచింది. పాపం ఏం చేస్తాడు? ప్రపంచాన్ని జయించగలడు కానీ భర్త ఇంట్లో ఉండే పోలును మటుకు జయించలేదు. రక్తాలు కారుతాయి కదా, పురుషులకు ఏం కారుతాయమ్మా? రక్తాలు కారుతాయి. దెబ్బకి ఏం చేశాడు? సాగు బతుకుతే బట్టగా అనుకొని బతకొచ్చు అనుకొని మొబైల్ కొనిచ్చేసాడు. కొనిచ్చి ఏమైపోయా? అది కట్టుకోలేక ఇది కట్టుకోలేక సివిల్ స్కోర్ మొత్తము పోయా. అదే తగ్గించుకొని విశ్వాసంతో ఉండింటే ఈరోజు సివిల్ స్కోర్ బతికేదిగా. ఆశ హవమ్మ పడినట్టు ఆశ. ఈరోజు నీ విశ్వాసం ఏది? నువ్వు ఇది చదువుతున్నావంటే నీ విశ్వాసం ఏది? నువ్వు దీన్ని అనుభవిస్తున్నావంటే నీ విశ్వాసం ఏది? నీ అడుగులేది? నీ ప్రయాణం ఏది? నీ గమ్యం ఏది? నీ నడిపింపేది? ఒకసారి ఆలోచించండి. ఇది మామూలుది కాదు, జీవితాన్ని మార్చేది. ఏంటమ్మది? జీవితాన్ని మార్చేది. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దీన్ని మారుస్తా ఉన్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? దీన్ని మారుస్తున్నాం. ఎలా చెప్పండి, సేవకుడు కానీ ఇంట్లో భర్త కానీ అలా కాదు, వాక్యంలో కాదు. వాక్యం నాకు తెలుసు, నేను చెప్తా ఇలా జీవించాలి. ఈయన సొంతంగా ఈమె బైబిల్ రాసుకుంటాను, ఈయన సొంతంగా ఈయన బైబిల్ రాసుకుంటున్నాను. ఎక్కడికి పోతున్నాయి ఆత్మీయ జీవితాలు? ఒకసారి ఆలోచించండి. నువ్వు చెడిపోయేది కాకుండా నువ్వు ఎవరిని చెడగొడుతున్నావు తెలుసా? నీ భార్యను చెడగొడుతున్నావు. నువ్వు చెడిపోయేది కాకుండా నీ భర్త నువ్వు చెడగొడుతున్నావు. ఈరోజు భార్యాభర్తలు ఆత్మీయంగా లేరు అంటే దానికి కారణము ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. ఏమున్నాయండి? ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. దేవుడు చాలా శ్రమ పడతాడు. దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? చాలా శ్రమ పడుతూ ఉంటాడు. ఎందుకు? భార్యాభర్తల్ని ఆత్మీయంగా తీసుకెళ్ళడానికే ఇష్టపడుతున్నాడు. వారు మీకు తెలుసో లేదో, వారు ఆత్మీయంగా నడవాలని, వారు ఆత్మీయంగా జీవించాలని దేవుడని యెహోవా ప్రతి సాయంకాలం ఏం చేసేవాడంట? వారిని పలకరించి, ఎలా ఉన్నావు నాయనా, ఎలా ఉన్నావు తల్లి, బాగున్నారా, మీరు చాలా ప్రేమగా ఉన్నాడని వారిని బలపరచడానికి ఆయన ప్రతిదినం విజిట్ చేసేవాడు. ఆయన చాలా శ్రమ పడతాడు. మీకు తెలుసు లేదు? మనం ఈ కాలంలో అసలు ఆయన ఇంట్లోకి పిలిస్తేనా? ఇంట్లోకి మనము పిలిస్తేనా? ఆలోచించండి. ఈరోజు దేవుని ఇంట్లోకి ఎంతమంది పిలుస్తున్నారు? ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు? ఎంతమంది భార్యాభర్తలు భోజనానికంటే ముందు దేవుని సన్నిధానాన్ని వారి కుటుంబంలో స్థాపించుకుంటున్నారు? చచ్చిపోయిందిగా కుటుంబ ప్రార్థన, చచ్చిపోయింది. నీ విశ్వాసం ఎక్కడికి వెళ్తా ఉంది? ఈరోజు నీ విశ్వాసము సరిగా లేకుంటే నువ్వు ఎవరికి ఇష్టడుగా ఉండవు తెలుసా? ఎవరికి ఇష్టడుగా ఉండవు తెలుసా? దేవునికి ఇష్టడుగా ఉండవు. ఈరోజు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే హెబ్రీయుల రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 39వ వచనం చక్కగా రాసిన పౌలు గారు ఇందాక చదివాం మనం. ఏంటంటే మన ఆత్మ రక్షించబడాలంటే మనకు విశ్వాసం కావాలంట. ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఈరోజు ఏమవుతుంది నీ విశ్వాసం? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీ భర్త ఆత్మీయంగా లేడా? అది కారణము నీవే. ఈరోజు నీ భార్య ఆత్మీయంగా లేదా? అది కారణము నీవే. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. ఒకరొకరు దేవునిలో ఎదగాలి. భార్య చెబితే మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎవరు? అబ్రాహాము గారు. భార్య చెబితే మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు. అందుకే దేవుడు కూడా ఏం చేశాడు తెలుసా? హాగర్ విషయంలో దేవుడు ఏం చేశాడు? నీ భార్య ఏది చెబితే నువ్వు అదే విను. ఆ రోజు విన్నావుగా, ఈరోజు వినడానికి బాధ ఏంటి? దేవుడు న్యాయాధిపతి అయినా. ఈరోజు ఆలోచించండి ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నువ్వు చెడగొట్టుకుంటూ, నీ విశ్వాసం చెడిపోతుంది, నీ భార్య విశ్వాసాన్ని కూడా నువ్వు చెడగొడుతూనే ఉన్నావు. ఒక కుటుంబంలో గుర్తుపెట్టుకొని, ఒక కుటుంబంలో ఆశీర్వాదము రావట్లేదు, దానికి కారణం ఒక్కరు కానే కాదు. అందుకే ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? తన భార్య వచ్చి ఆశీర్వాదం కొరకు చెప్పినప్పుడు ఏం చేశాడు? ప్రార్థించాడు. ఆశీర్వాదాన్ని తన భార్యకు దేవుని ద్వారా అందజేశాడు. అందం అంటే అలా
ప్రేమ అంటే అలా ఉండాలి, నడిపింపు అంటే అలా ఉండాలి. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు చెడగొట్టుకుంటూ నీ భర్త విశ్వాసాన్ని నువ్వు చెడగొడితే ఎలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా చూద్దాము, ఎంతమంది భార్యాభర్తలు ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో ఉన్నారు. మీ విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ మీ భర్తల విశ్వాసాన్ని పాడు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నా చెప్పర్లే కానీ నా పిచ్చి లేకపోతే చెప్తారు ఎవరన్నా? ఎవరు చెప్పరు. మీ హృదయానికి మీకే వదిలేస్తా ఉన్నా. రెండోదిగా చూద్దాము, కుటుంబంలో ఒకరి విశ్వాసము చెడిపోతే, కుటుంబంలో ఒకరి విశ్వాసము చెడిపోతే, కుటుంబం అంటే అర్థమమ్మా? అంతేనా? కుటుంబం అంటే అంతేనా? మనకు ఎమ్మడి కుటుంబం అంటే ఏం గుర్తుకొస్తుంది తెలుసా? భార్య, భర్త, పిల్లలు. అదే నా కుటుంబము. మరి కోడలేరి, కూతుర్లేరి. అంటే కుటుంబం అంటే ఏంటి? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, కోడళ్ళు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇదంతా కలిపితేనే కుటుంబం. ఓన్లీ నలుగురే కుటుంబంగా. నలుగురే కుటుంబం అయితే అయ్యగారు పత్తి కూడా పారిపోతారా? ఎందుకు పోతే సిస్టర్ అడిగి చెప్తారు, అన్న వాళ్ళ అమ్మ నాయంటే కూడా ప్రేమ అన్న అంటారు. ఎందుకు? ఇట్స్ అ ఫ్యామిలీ. ఏంటమ్మా? ఫ్యామిలీ. మన పిల్లలే ఫ్యామిలీ. మనం ఎక్కడి నుంచి వచ్చాం? వాళ్ళ నుంచి కదా. వాళ్ళని కుటుంబంలో మీరు లెక్క పెట్టుకుంటే ఎట్లా? ఈరోజు అలాంటి ఒక మంచి కుటుంబంలో ఒక్కరు తన విశ్వాసాన్ని చెడగొట్టుకుంటే ఏమవుతుంది? కుటుంబంలో ఒక్కరి విశ్వాసం చెడిపోతే ఏమవుతుంది? మన కుటుంబం ఉందనుకుందాం, చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంది. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లి ఉన్నారు. మన అక్కే అనుకుందాం, ఏమన్నా ప్రేమించి పోయింది అనుకుందాం. ఇప్పుడు మన కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం ఎలా ఉంటుందమ్మా? బాధ, ఏడుపు, దుఃఖం. అంటే కుటుంబంలో ఒక్కరు తన విశ్వాసాన్ని చెడగొట్టుకున్నా ఇప్పుడు సమస్య ఎంతమంది మీదకి వచ్చింది? అందరి మీదకి వస్తుంది. అవునా కదా? ఈ బైబిల్లో కూడా ఒక కుటుంబం ఉంది. నేను ఒక 2 అనుభవాలు చెప్తాను దానిలో. కుటుంబంలోనే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పాలి. చెప్పు. మోషే కరెక్ట్. చప్పట్లు పెట్టరా దానికి. ఇప్పుడు చదవండి. 12 మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెంట చేసుకొని ఉండేను కనుక అతడు పెంట చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము ఆహారంలో అతనికి విరోధంగా మాట్లాడి. మోషేకి రెండవసారి పెళ్లి అయిందని ఎక్కడ రాయబడిందా? ఎక్కడ రాయబడిందమ్మా? కలుపుతున్నారు. ఎక్కడ రాయబడింది? మోషే, ఆయన పేరు మిద్యానీయుడైన తన కుమార్తెని ఇచ్చిన తర్వాత మోషేకు వివాహం జరిగిందని ఎక్కడ రాయబడిందా? ఐగుప్తు నుంచి పారిపోయిన తర్వాత మోషే వివాహము, మిద్యానీయుడి కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత మోషేకు మరొక వివాహం జరిగినట్టు ఎక్కడైనా రాయబడిందా? రాయబడాల. ఐగుప్తులో ఉన్న కథ వేరు, ఐగుప్తు తర్వాత నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ రాయబడిందా? లేదు. ఇక్కడ చూడండి. యాక్చువల్లీ ఆయన పెళ్లి చేసుకుంది కొన్ని సంవత్సరాల ముందు. ఇప్పుడు సొంత కుటుంబంలో ఎవరెవరున్నారు? అక్క, అన్న, తమ్ముడు. ఫస్ట్ అన్న అనుకుంటాను నాకు తెలిసి. అన్ననా అక్క? లేదు. అన్న, అక్కనా? అక్క, అన్న, మిరియాము, అహరోను, మోషే. ఈ ముగ్గురు ఎవరు? దానియేలు, కృతజ్ఞ, దానియేలు, స్టెఫెను అనుకుందాం. ముగ్గురు. అవునా కదా? ఎప్పుడో వివాహం చేసుకున్న దానికి ఇప్పుడు వీళ్ళలో ఏం మంట వచ్చింది?
వీళ్ళలో ఏం మంట వచ్చింది? ఆ? ఇప్పుడు మంట వచ్చింది వీళ్ళకి. ఎవరికి? మిరియాముకు, అహరోనుకు. ఏమంటారు తెలుసా? అబ్బా ఎన్ని మాట్లాడుతున్నారు తెలుసా? చూద్దాము. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతులు పలికింపలేదా అని చెప్పుకొనగా. ఏంటంట? ఏమంటారు? మోషే మీద సలిగి, మోషే మీద గునిగి, మోషేకి విరోధంగా మాట్లాడుతూ మళ్ళీ ఇంకొక పెద్ద మాట అంటున్నారు. మోషే ద్వారా పలికించాడా, మా ద్వారా పలికించిన? ఎవరో మాట మాట్లాడేది. కొండెక్కిపోతే, మోషే గారు కొండెక్కిపోతే ఏం చేశారు? అహరోను మిరియాని ఏం చేశారు? ఏం చేశారమ్మా? ఆ రోజు మిరియాము నోరు ఏమైపోయింది? మిరియాము నోరు ఏమైపోయింది? అహరోను నోరు ఏమైపోయింది? ఆ రోజు గట్టిగా వాదించుండొచ్చుగా. చంపుతామనేసరికి, ప్రజలు చంపుతామని ఏం చేశారు? మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి దానికి దాన్ని ఏమంటారు, ఒక రూపాన్ని ఇచ్చి దాన్ని ఏమంటున్నాడు తెలుసు అహరోను? మోషే దిగి వస్తే నా ఏళ్ళవాడా నన్ను క్షమించని. ఎవరంటున్నాడు? తమ్ముడు అంటాడు. నా ఏళ్ళవాడా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. ఆ రోజు మోషే క్షమించాలి నిన్ను. ఆ రోజు మోషే నిన్ను క్షమించాలి. ఈరోజు నీకేమైంది? ఈరోజు కుటుంబంలో ఎందుకు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు తెలుసా? వారి విశ్వాసాన్ని చెడగొట్టుకుంటున్నారు. అసూయలు. ఏమన్నమా? అసూయలు. అక్క బాగుంటే తమ్ముడికి మంట, తమ్ముడు బాగుంటే అక్కకు మంట. వీరి విశ్వాసాన్ని, మిరియాము ఆమె విశ్వాసాన్ని, నాకు తెలిసి ఇక్కడ ప్రధాన పాత్ర మిరియాము పోషించుంటాడు, అహరోను కాదు. తమ్ముడో చూడో, మోషేని మనకంటే చిన్నోడే ఇన్ని చేస్తా ఉన్నాడు అని ఆ అహరోనికి మంట పెట్టింది. ఎవరు పెట్టింటారు? ఈమె విశ్వాసాన్ని కోల్పోయి ఎవరి విశ్వాసాన్ని చెడగొడుతుంది? అహరోను విశ్వాసాన్ని చెడగొడతా ఉంది. ఈరోజు మన విశ్వాసాన్ని మనం చెడగొట్టుకుని అక్కడికి ఆగిపోతే పర్లా, అంత ఇంత క్షమాపణ ఉంటుంది. మన విశ్వాసాన్ని మనం చెడగొట్టుకుని ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని చెడగొడతా ఉన్నాం? ఎవరిని? కుటుంబంలో ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మనము చెడగొడుతూనే ఉన్నాము. ఆలోచించండి. ఈరోజు అన్నదమ్ముల మధ్య విశ్వాసాలు ఏం చేస్తున్నారు? చెడిపోతూ ఉన్నాయి. అది భార్య ద్వారా కావచ్చు, ఇంకా దేని ద్వారా అయినా కావచ్చు. ఈరోజు కుటుంబంలో మీ విశ్వాసాలను మీరు చెడగొట్టుకుంటూ మీ యొక్క అన్నదమ్ముల, అక్క చెల్లెల విశ్వాసాన్ని చెడగొట్టే వారిగా ఉంటున్నారా? ఏలి ఒక సేవకుడు. ఎవరినైనా? ఏలి ఒక సేవకుడు, మంచి సేవకుడు, విశ్వాసం కలిగిన సేవకుడు. ఇప్పుడు ఏలి కుమారులు ఏం చేస్తున్నారు? ఎంత ఘోరం! చదవండి, ఆ మాటలు చదివితే కనీసం మీకు అర్థమవుతుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఈ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట హంసము ఉడుకుచుండగా యాజకుని పనివాడు 3 ముండ్ల గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తలలోపే గాని, గునిలో గాని, కుండలో గాని అది వచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినంతయు యాజకుడు తన కొరకు తీసుకొనను. షీలోకు వచ్చు ఇజ్రాయెల్ అందరికీ ఇలాగూ చేయించు వచ్చెను. 17వ వచనం. అందువల్ల జనులు యెహోవాకు నైవేద్యం చేయలేందు అసహ్యపడటకు ఆ యవనులు కారణమైంది గనుక వారి పాపం యెహోవా సన్నిధికి ఏమైపోయిందంట? బహు గొప్పది ఆయను. కుటుంబంలో తండ్రి మంచోడే. పిల్లలు ఎలా ఉన్నారండి? పిల్లలు ఎలా ఉన్నారు? చెడిపోయారు. మామూలు చెడిపోవడం కాదు. అక్కడికి వచ్చిన స్త్రీలను అత్యాచారాలు చేస్తున్నట్టు కూడా రాయబడింది. ఈరోజు ఆలోచించండి, వారి విశ్వాసాన్ని వారు పాడు చేసుకుంటూ, ఇక్కడ చక్కటి మాట రాశాడు పైన 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఈరోజు సేవ అనేది ఒక
దాన్ని ఏమంటారా? వారసత్వం కాదు. సేవ అనేది వారసత్వం కాదు. ఏదో నేను సేవకులు, నా పిల్లలు సేవకులుగా ఉండాలనేది వారసత్వం కాదు. అందుకు తగిన జీవితము, అందుకు తగిన బ్రతుకు ఉండాలి. అవునా కదా? చిన్న వయసులో వచ్చే దేవుని కార్యాలను నేర్పించాలి సేవకుల పిల్లలకు. ఏలి ఏం నేర్పించాడు? ఫెయిల్యూర్. ఏలి ఫెయిల్యూర్. ఇప్పుడు తన పిల్లల యొక్క విశ్వాసం ఎంత ఘోరంగా, ఎంత చెడిపోయిందంటే ఆ పాపం యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒకసారి ఆలోచించండి. ఆ పిల్లలు చేసిన చెడుతనాన్ని, ఆ పిల్లలు పాడు చేసుకున్న విశ్వాసాన్ని బట్టి ఏలి చచ్చిపోయాడు. ఆ పిల్లలు చచ్చిపోయారు. వారి కుటుంబం యాజకత్వం నుంచి కొట్టివేయబడింది. ఎవరికి కొట్టివేయబడింది తెలుసా? అహరోను యాజకత్వం కొట్టివేయబడింది. ఏలి అహరోను సంతానం అండి, కొట్టివేయబడింది. అక్కడికి అయిపోయింది. ఈరోజు విశ్వాసం అనేది కుటుంబంలో అందరికీ ఉండాలి. విశ్వాసం అనేది కుటుంబంలో ఎవరికి ఉండాలి? అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉండాలి. అలా లేకుంటే వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ, వారి అక్కల విశ్వాసాన్ని, తమ్ముల విశ్వాసాన్ని, చెల్లెల విశ్వాసాన్ని, తండ్రి విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. ఆలోచించండి. తన తండ్రి మంచుడే కానీ తన పిల్లలను గారాబంగా పెంచి యెహోవా యొక్క కార్యాలని తెలియచేయకుండా పెంచారు. తన విశ్వాసాన్ని నిజంగా ఏలి కూడా కనపరచలేకపోయాడు. ఈ కాలంలో అదే జరుగుతుందిగా. ఎంతకాల దినాల్లో పిల్లలను గద్దించట్లా. మన ఏదో అయ్యగారు కొంచెం బాపట్లు అడిగినప్పుడు బ్రదర్ వెంబడి ఏం చేశాడు తెలుసా? తల్లి బిడ్డ న్యాయం ఏమంటాడు? తల్లి బిడ్డ న్యాయం ఎవరికైనా ఒకటే. తండ్రులకు గద్దింపు ఉండాలి. తండ్రులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పిల్లల విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడాలి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? వారి పిల్లలకు దైవికాన్ని, యెహోవాను పరిచయం చేయకుండా మిడిమిడి జ్ఞానాన్ని పరిచయం చేస్తూ, లోకంలో ఆనందింపజేస్తూ, అతి ప్రేమను చూపిస్తూ ఈరోజు సేవలో దుమ్మెత్తిపోస్తున్నారు పిల్లల మీద. ఈరోజు చాలామంది మీరు చూసి కదా, మన యూట్యూబ్లో అంతా మరి ఇప్పుడు సలవడింది ఆరాధన గురించి ఓ అని, రాజ్ ప్రకాష్ పాల్ గురించి, శ్యామ్ కిషోర్ బ్రదర్ యొక్క కుమారుల గురించి. దైవత్వం అంటే ఏంటి? నీకు ఎవరికి కావాలి? ఈ పబ్లిక్లో ఆరాధన ఎవరికి కావాలి? ఈ పబ్లిక్లో దాన్ని ఏమంటారు, జనాలకు యూట్యూబ్లలో చూపించుకోవడం, ఇవన్నీ ఎవరికి కావాలండి? నిజంగా నువ్వు ఆత్మీయుడమైతే నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ఆరాధన చేయి, అంతే. నువ్వు ఎలాంటి ఆరాధన నేర్పిస్తున్నావు సంఘానికి? ఈరోజు ఏ సేవకుడు తన పిల్లలను మహిమకరంగా నడిపించుకోలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? తన విశ్వాసాన్ని చెడగొట్టుకుంటూ తన పిల్లల విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నారు? చెడగొట్టుకున్నారు. కుటుంబంలో ఒక్కరి విశ్వాసం చెడిపోయినా గుర్తుపెట్టుకోండి. కుటుంబంలో ఒక్కరి విశ్వాసం చెడిపోయినా ఆ కుటుంబం అంతా ఇతరుల విశ్వాసం చెడిపోతుంది. శోధనలు, బాధలు, దుఃఖాలు, ఊరికి దుమ్మెత్తి పోసుకోవాలి. ఇవే ఉంటాయి కుటుంబాల్లో. ఆస్తుల కొరకు చూస్తూ ఉన్నాం, దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. ఈరోజు కుటుంబంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్నదమ్ములకి విశ్వాసం ఉండాలి, తల్లిదండ్రులకు విశ్వాసం ఉండాలి, అక్కచెల్లెలకు విశ్వాసం ఉండాలి, అందరికీ విశ్వాసం ఉండాలి. ఏ ఒక్కరికి విశ్వాసం లేకున్నా, ఏ ఒక్కరి విశ్వాసం చెడిపోయినా కుటుంబం అంతా చెడిపోతుంది. ఆ కుటుంబంలో శోధనలు, ఆ కుటుంబంలో రోగాలు, ఆ కుటుంబంలో బాధలు, ఆ కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు. దానికి గల కారణం ఏంటి? కుటుంబంలో విశ్వాసాన్ని చెడగొట్టుకోవడం. ఈరోజు మీ విశ్వాసాన్ని మీరు చెడగొట్టుకోవాలి. మీ విశ్వాసాన్ని మీరు చెడగొట్టుకొని మీ అక్కచెల్లెల విశ్వాసం, అన్నదమ్ముల విశ్వాసాన్ని కూడా మీరు చెడగొట్టుకోవద్దండి. అలా చెడిపోతే పరలోక రాజ్యానికి అప్పటికీ వారసులు కానే కాదు. మూడవదిగా చూద్దాము. సంఘంలో ఒకరి విశ్వాసము చెడిపోతే, సంఘంలో ఒకరి విశ్వాసము చెడిపోతే ఏమవుతుందమ్మా? సంఘంలో ఒకరి విశ్వాసము చెడిపోతే సంఘం అంతా నాశనం కాకపోవచ్చేమో, కానీ కొంతవరకు నాశనం అవుతుంది. మీరు కావాలంటే సంఖ్యాకాండము
16వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. లేవీకి ముని మనమడును, ఆ, కహాతుకు మనమడును, ఆ, ఇత్హారు కుమారుడగు ఆ. కోరాహు, రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, ఆ. వేలెత్తు కుమారులైన ఓనును యోచించుకొని ఎంచుకుంటే ఈయనండి. ఇప్పుడు ఎంతమంది? ఒక 4-5 ఉంటారా అంతే? ఆహా, 4-5 ఉంటారు ఇక్కడ. ఈ 4-5 వారి విశ్వాసాన్ని చెడగొట్టుకుని ఇప్పుడు ఎంతమంది చెడగొడుతున్నారు చూడండి. 270 మంది. వీళ్ళు 5 చెడిపోయింది కాక, ఈ చిన్న గుంపు చెడిపోయింది కాక, ఇప్పుడు ఎంతమందిని చెడగొడుతున్నారు? 250 మందిని చెడగొడుతున్నారు. ఒక్కొక్కరు 50 మంది. ఒక్కొక్కడు 50 మంది అనుకోండి. ఆలోచించండి. సంఘంలో నడుస్తున్నప్పుడు సంఘంలో ప్రతి ఒక్కరు విశ్వాసంగా నడవాలి. దేని ద్వారా నడవాలి? విశ్వాసంగా నడవాలి. ఇప్పుడు సంఘం ఎవరి ద్వారా నడుస్తూ ఉంది? మోషే ద్వారా నడిపిస్తా ఉన్నాడు దేవుడి సంఘాన్ని. ఆ మోషే ఎవరి ద్వారా నడుస్తున్నాడు? లింక్ ఉంది కదా, లింక్ ఉందిగా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? నువ్వేనా నడిపించేది? మేము నడిపించలేమా? సంఘంలో నీ విశ్వాసం నువ్వు పోగొట్టుకుని మరి నువ్వు నడిపించేవాడు దేవుడు నీకే కదా, నీకే ఇస్తాడుగా. ఈయనెందుకు? మోషే గారు ఎందుకు? అది నీకే ఇచ్చేవాడుగా. ఆలోచన రాదుగా, అసలు ఆ తలంపే రాదుగా. ఎందుకు రాదు తెలుసా? వారి విశ్వాసాన్ని వారు చెడగొట్టుకుంటారు కనుక, వారి విశ్వాసాన్ని వారు పాడు చేసుకుంటారు కనుక, వారి విశ్వాసాన్ని వారు పాడు చేసుకుని ఇంకా 250 మంది విశ్వాసాన్ని ఏం చేస్తారు నాయన? పాడు చేసుకుంటున్నారు. దేవుడు విడిచిపెట్టాడా? ఏం చేసాడు? భూమిలో కొంతమందిని పాతేస్తే, అగ్నితో కొంతమందిని కాల్ చేస్తే, ఇట్లా ఒక్కొక్కరి ఒక్కొక్క అనుభవాలకి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు సంఘంలో నడిచేవాడికి ఐక్యత కావాలి, సంఘంలో నడిచేవాడికి విధేయత కావాలి, వినయము కావాలి, తన విశ్వాసాన్ని కాపాడుకునే జీవితము కావాలి. ఇదే ఇశ్రాయేల్ ప్రజలు బలంగా పోతా ఉన్నారు. ఒక ప్రదేశానికి వచ్చారు. దేవుడు చెప్పాడు శపితమైనది ఆ ప్రదేశం, దయచేసి దాంట్లో ఏమి ముట్టదు. ఎవరు ఆయన? ఎవరు? ఏ ప్రదేశం అది? చిన్నది ఊరు మంచిదే గాని ఊటలను చెడిపోయేనే. పాట వాళ్ళకి చెప్పలేదు కానీ నీకు ఆ ఊరి పేరు చెప్పమన్నా. ఇంకోటి ఇస్తా. ప్రాకారములు పడిపోయాయి పట్టణానికి. నా తండ్రులు నా బంగారులే. ఇరుకు పట్నం. దేవుడు చెప్పాడు ముట్టొద్దు. ఒక్కడు ముట్టాడండి పాపం. ఎవరు ముట్టలే. ఎవరు ముట్టారు? ఒక్కడు ముడితే ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 3000 మంది చచ్చిపోయారు. సంఘంలో ఒక్కడు తప్పు చేస్తే పాయ మటాష్. ఎవడు తప్పు చేయడానికి కూడా శిక్షే. అందుకే సంఘాన్ని నడిపించాలంటే భయం వేస్తుంది నాయన. సంఘంలో అందరూ ఆత్మీయులుగా ఉండాలి. సంఘంలో అందరూ ఆత్మీయ జీవితాలు బాగుండాలి. ఒక్కరిలో పులగం వచ్చినా దేవుడు ఏం చేస్తున్నాడు? వీరి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూనే పక్కన వాళ్ళ విశ్వాసాన్ని కూడా చెడగొడతా ఉన్నారు. ఎలా? మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే సంఘంలో సేవకుడు చెప్పినట్టు మాత్రమే నడుచుకోవాలి తప్ప ఇంకా ఎవరు చెప్పినట్టు మనము నడుచుకోవడానికి ఆస్కారం లేదు. అలా నడుచుకుంటే ఇదిగో ఇలాంటి జీవితాలే వస్తాయి. మీకు తెలుసులేదు, న్యాయాధిపతిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంతమంది తెలుసులేదు ఈ వ్యక్తి గురించి? ఆయన ఒక లేవీయుడు. అతని ఉపపత్ని ఇంటికి తీసుకెళ్దామని ఆయన బయలుదేరితే ఒక గుంపు ఆమెను అత్యాచారం చేస్తారు. ఎవరు ఆ గుంపు? గోత్రం. గుంపు అంటే గోత్రం. ఏ గోత్రం వాళ్ళు అత్యాచారం చేసి ఉండొచ్చు? చదవరు న్యాయాధిపతులు, చదవరు. బెన్యామీనులు. ఎవరు? బెన్యామీనులు ఒక స్త్రీని అత్యాచారం చేసి చంపేస్తే
ఆ స్త్రీని ఆ లేవీయుడు ఏం చేస్తాడు తెలుసా? ముక్కలు 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 నరికేస్తాడు. నరికి యూదా, దాన్ని ఏమంటారు, ఇజ్రాయెల్ గోత్రంలో ఎన్ని గోత్రాలను అందరికీ పంపించేస్తాడు. ఒక్కొక్క శరీరం అవయవం, నీకు చేయాల్సింది అది కాదు వచ్చింది. ఏంది ఇది? ఇజ్రాయెల్ దేశంలో ఇలాంటి ఎప్పుడు అనుభవాలు మేము చూడలేదని భయపడిపోతారు ఇజ్రాయెల్. అప్పుడు అంటాడు, ఇదిగో ఈ బెన్యామీలు ఇలా చేశారు. ఒక్క గుంపండి చేసింది పాపం. ఒక 5 మంది 6 మంది ఎంతమంది అత్యాచారం చేస్తారు, 100 మంది చేస్తారు ఒక స్త్రీ మీద. ఒక గుంపు 5 మంది 6 మంది చేసిండు, చాలా చచ్చిపోయింది పాపం. ఇప్పుడు శిక్ష ఎంతమంది తెలుసా? 25,000 మంది చచ్చిపోయారు. ఎంతమంది? 25,000 మంది. సంఘంలో ఒకరు తప్పు చేసినా, వారి విశ్వాసాన్ని సంఘంలో ఒక్కరు పాడు చేసుకున్నా, ఇప్పుడు శిక్ష ఎవరి మీదకి వస్తుంది తెలుసా? సంఘం అంతటి మీదకి వస్తుంది కదా. వారి విశ్వాసాన్ని వారు పాడు చేసుకుంటూ, సంఘంలో ఉన్న వారికి కూడా వారి విశ్వాసాన్ని కూడా పాడు చేసేవారిగానే ఉంటున్నారు. అందుకే చాలా సంఘాలు నశించిపోతూ ఉన్నాయి. ఈరోజు మనం ఎలాంటి అనుభవాలు జీవించాలి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కాలంలో ఒక అద్భుతమైన కార్యం జరిగింది. 2000 సంవత్సరాలు ఆ మాటను బట్టి వాళ్ళు నశించిపోయారు. ఏ మాట అది చెప్పండి? 2000 సంవత్సరాలు. చప్పట్లు గట్టిగా వాడికి చప్పట్లు. వెరీ గుడ్. ఆయన సిలువకు అప్పగించినప్పుడు పిలాతు అంటున్నాడు, ఇతని యందు నాకు ఏ దోషమో కనిపించలేదంటే వీళ్ళు అంటున్నారు, ఇతని పైన దోషం ఏదున్నా మా పైన, మా పిల్లల పైన పడును గాక అన్నారు. పైన దేవదూతలు ఆమెనన్నారు. అయిపోయింది. 70 సంవత్సరంలో ఇటుక కూడా మిగలకుండా దేవాలయం కూల్చివేయబడింది. 2000 సంవత్సరాలు ఇజ్రాయెల్ వారి దేశంలో లేకుండా చల్లాచెదరైపోయారు. అందరూ చేశారా? ఎవరు చేశారు? ఒక్క గుంపు. వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ ఇశ్రాయేలీయుల ప్రజలందరి విశ్వాసాన్ని ఏం చేశారు? ఇప్పుడు పాడు చేసి పెట్టారు. ఆలోచించండి. సంఘములో నీకు వీలుంటే దేవుని స్తుతించు, నీకు వీలుంటే దేవుణ్ణి మహిమపరచు. కానీ సంఘంలో నీ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకుంటూ నీ పక్కన ఉన్నవారి విశ్వాసాన్ని పాడు చేయొద్దు. నీ పక్కన ఉన్నవారి విశ్వాసాన్ని నువ్వు నాశనము చేయొద్దు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ఏం చేయాలి? కేవలం దేవుని స్తుతించడం. ఈరోజు నీ ద్వారా నీ పక్కవారు పాడైతే దానికి కారకులు ఎవరు? ఉత్తరవాదులు ఎవరు? నీవే. కఠిన శిక్ష ఎవరికి? నీకే. కనుక మన విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. అలాగే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఇతరుల విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కానీ చెడగొట్ట. ఈ ధన్యత మన మందిరంలో కూడా జరిగింది. ఎక్కడో ఈ ధన్యత మన మందిరంలో కూడా జరిగింది. వారి విశ్వాసాన్ని వారు కాపాడుకోలేక చాలామంది చెడగొట్టేసి కనీసం మందిరానికి రాకుండా చేసి పెట్టారు కొంతమంది, కొంత గుంపు. అందుకే మన విశ్వాసాన్ని కాపాడుకోవటము చాలా ప్రాముఖ్యమైన అంశం. చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా విశ్వాసాన్ని ఎవరెవరు కాపాడుకోవాలి? మొట్టమొదటిగా భార్య భర్త ఇద్దరు కాపాడుకోవాలి. రెండవదిగా కుటుంబం అంతా ఏం చేయాలి? కాపాడుకోవాలి. మూడవదిగా సంఘంలో ఉండేవారందరూ తమ విశ్వాసాన్ని కాపాడుకునేవారిగా ఉండాలి. నాలుగవదిగా చూద్దాం. స్త్రీ లేదా పురుషుడి విశ్వాసం చెడిపోతే, స్త్రీ లేదా పురుషుడి విశ్వాసము చెడిపోతే, ఇప్పుడు ఒక స్త్రీని తీసుకుందాము ఉదాహరణకి. తన విశ్వాసాన్ని చెడగొట్టుకుంటూ ఇంకొక వ్యక్తి విశ్వాసాన్ని చెడగొట్టడానికి ప్రయాసపడిన స్త్రీ ఎవరు? అది భార్యాభర్తల గురించి చెప్పాను. స్త్రీ గురించి మాట్లాడుతున్నాను. ఇండివిజువల్ స్త్రీ. భార్యాభర్త పెళ్లిగానే స్త్రీలు ఉంటారుగా, అటు అనుకోండి. ఆ సంస్థలు కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా అంతకంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి చెప్పాలరా, ఒక స్త్రీ తన విశ్వాసాన్ని చెడగొట్టుకుంటూ
ఆ ఇంటిలో పని చేసేవాడి విశ్వాసాన్ని కూడా చెడగొట్టాలని బా అట చెప్పాలని. పనివాడు అంటే అప్పుడు ఎందుకదేమో. ఇంకొకరి భార్య అతను, ఎవరినైనా ఇంకొకరి భార్య, అతను అంటున్నాడు యేసేపు, అమ్మా ఈ ఇంటిలో నీ పైన తప్ప నాకు అన్నిటిపైన అధికారము నా యజమానుడు నాకు ఇచ్చాడు. అంటే ఆమంటుంది, అవన్నీ నాకు సంబంధం లేదు, నాతో నీవు క్షమించు. ఈరోజు ఆ స్త్రీ తన కలిగిన విశ్వాసాన్ని, తన భర్త ఎడలో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుని యేసేపు యొక్క విశ్వాసాన్ని కూడా ఏం చేయాలని ప్రయత్నించింది? పాడు చేయాలని ప్రయత్నించింది. ఏమైపోయింది? ట్రై చేసింది. యేసేపు పనుకు దొరకలేదు, యేసేపు పనుకు తప్పించుకున్నాడు. ఈరోజు ఈ ప్రపంచంలో ఇలాంటి స్త్రీలు చాలామంది ఉంటారు. వారి విశ్వాసాన్ని పాడు చేసుకొని నీ విశ్వాసాన్ని కూడా పాడు చేయడానికి ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉంటారు. లేరా? చెప్పండి, లేరా? ఉంటారు. కనుక మనం ఏం చేయాలి? యేసేపులాగా మన విశ్వాసాన్ని మనం ఏం చేస్తూ ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఉదయం లేచి తన పనులు చేసుకొని సాయంత్రానికి ఒక స్త్రీ స్నానం చేయడానికి వెళ్ళింది. తన జీవితంలో ఒక భయంకరమైన కార్యం జరుగుతుందని తను అనుకోలేదు. ఎవరా స్త్రీ? బెత్షెబ. ఆమె మానవ స్నానం చేస్తున్నప్పుడు పైనుంచి ఎవరు చూశారు? ఒక పురుషుడు చూశాడు. దావీదు కాకుండా పురుషుడు అనుకుందాము. ఎవరు చూశారు? పురుషుడు. అందుకే ఈ అంత్యకాలంలో నాయన పురుషులారా ఏదంటే మన సులమాకది, మీ విశ్వాసం ఏమైపోతుంది? చెడిపోతుంది. స్త్రీలారా మీరు ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఆశపడొద్దండి, మోహపడొద్దండి. మీ విశ్వాసం ఏమైపోతుంది? చెడిపోతుంది. ఆమె ఆమె స్నానం చేస్తా అంటే ఈ అయ్యగారు ఆమెను పిలిపించి ఆమెతో మాట్లాడి ఆమెతో క్షయించి పంపించాడు. విశ్వాసాన్ని ఈయన పోగొట్టుకొని ఆమె కలిగిన విశ్వాసాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. ఎక్కడికి న్యాయం ఉంది? ఈరోజు ఇలా విశ్వాసాన్ని పోగొట్టుకొని విశ్వాసాన్ని పాడు చేసుకునే వాళ్ళు, మొన్న ఏదో చూశాను, ఒక ఎంగేజ్మెంట్, కోటీశ్వరుడు అంట, యూట్యూబ్లో చూశాను. ఒక కోటీశ్వరుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈమె ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ప్రియుడి కోసము చంపేసింది. ఎక్కడికో కోట దగ్గర తీసుకెళ్ళి పైనుంచి దోసేసింది. పోలీసులు ఆఖరికి వెళ్ళిపెట్టారు. ఇలా ఎన్ని ఈ మధ్యకాలంలో కుక్కర్లు అంటున్నారు, డ్రమ్ములు అంటున్నారు. నాకు తెలియదు ఏదో ఈ డ్రమ్ముల గోలేదో ఈ కుక్కర్ల గోలేదో నాకు తెలియదు. యా స్త్రీలు ముట్టుకో అగ్గే కుక్కర్ అంటారు, యా స్త్రీలు ముట్టుకో డ్రమ్ అంటున్నారు. అది ఏందో డ్రమ్ రాసే కుక్కర్ రాసాం. ఏంటవి? భర్తలను చంపి కుక్కర్లు వేసి ఉడకబెట్టి తింటారా ఏమో నాకు తెలియదు, మారేస్తారేమో నాకు తెలియదు. ఇది ఎక్కడ కర్మ? వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటూ ప్రియుల కోసము తమ భర్తల్ని చంపి జీవితాలు పాడైపోతా ఉన్నాయి. ఈరోజు పురుషులు కూడా అట్లే ఉన్నారుగా. ఆలోచించండి. దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తి దేవుడి కార్యాన్ని చేయమంటే ఎవరి కాడికి వెళ్ళాడు తెలుసా? ఒక స్త్రీ కాడికి పోయి ఈయన విశ్వాసాన్ని పోగొట్టుకొని ఆ స్త్రీ ఇప్పుడు ఏం చేసింది తెలుసా? ఈయన విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఎందులో బలం ఉందంటే చుట్టూలో బలం ఉంది. మొత్తానికే పోయిందిగా. మన బలం దేవుడు కావాలి తప్ప మన బలం స్త్రీ కాకూడదు. బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఎన్ని అనుభవాలు నేర్చుకోవాలి చూడండి. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం అమ్మ. విశ్వాసాన్ని సంరక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ క్రైస్తవ యాత్రలో ఇట్స్ నాట్ అ రెడ్ కార్పెట్. ఏదో మనం క్రైస్తత్వం నమ్ముకున్నాం, వేసే నమ్ముకున్నాం, రెడ్ కార్పెట్ అని అనుకోద్దండి. ఏ టైంలో, ఏ పరిస్థితుల్లో, ఎలాంటి అనుభవాల్లో అపవాది పడుతుంది, మీ విశ్వాసాన్ని పాడు చేస్తుందో, మీ విశ్వాసాన్ని నాశనము చేస్తుందో చెప్పలేము. కనుక స్త్రీలు వారి విశ్వాసాన్ని పాడు చేసుకుని పురుషుల విశ్వాసాలు ఏం చేస్తున్నారు? ఆయన పాడు చేస్తున్నారు. పురుషులు ఏం చేస్తున్నారు? వారి విశ్వాసాలను పాడు చేసుకుని స్త్రీల యొక్క విశ్వాసాలను కూడా పాడు చేసేవారిగా ఉంటున్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఐదవదిగా చూద్దాం.
యోబు గ్రంథము స్నేహితుల విశ్వాసం చెడిపోతే, స్నేహితుల విశ్వాసము చెడిపోతే. యోబు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. అతని బాధ చదువురా. అతని బాధ ఆ, అత్యధికంగా ఉండెను అని గ్రహించి ఆ. ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుంటుంది. చాలు. హల్లెలూయా. యోబు బాగా ధనికుడైనప్పుడు, యోబు బాగా ఆస్తిపరుడైనప్పుడు, యోబు బాగా దీవించబడినప్పుడు ఈ స్నేహితులు అతనితో పాటు విందుల్లో ఉన్నారు, అన్నింట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు పాపం. ఎక్కడ? బూడిద పోసుకుని యోబు దుఃఖపడతా ఉంటే 7 దినములు యోబుతో అలాగే ఉపవాసాలు చేసుకుంటూ వారు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు స్నేహితులైన వాడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక వ్యక్తి పడిపోతున్నాడంటే, ఒక వ్యక్తి పాడైపోతుంటే స్నేహితులైన వాడు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చేయాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారు? నువ్వు పాపివే, దేవుడు అందుకే నీకు ఈ స్థితిని నీకు ఇచ్చాడు, నువ్వు ఇప్పటికైనా మారు, నువ్వు ఇప్పటికైనా. బూడిదలో కూర్చొని పొడుస్తూ ఉన్నారు యోగుని. ఏం చేస్తున్నారు? బూడిదలో కూర్చొని పొడుస్తున్నారు. ఈరోజు ఒక మంచి స్నేహితుడు మన యొక్క కష్టాన్ని తెలుసుకొని మనల్ని బాగు చేస్తాడు. ఈరోజు చెడ్డ స్నేహితుడు వాడు చెడిపోయి మనల్ని కూడా ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? యోబు యొక్క విశ్వాసాన్ని కూడా పాడు చేయాలని చూస్తున్నారు. ఈరోజు మనము ఒక స్నేహితుడిగా మనం ఎవరికైనా ఉంటే మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ నీ స్నేహితుల విశ్వాసాన్ని కూడా నువ్వు కాపాడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకొని నీ స్నేహితుల విశ్వాసాన్ని నువ్వు కూడా పోగొట్టే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. ఒక వ్యక్తి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అందుకే మన స్నేహితుడు ఎవరు కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు అంటే ఆయన మహిమ ఎంత గొప్పది చూడండి. అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? ఈ మామూలు మాటలా? మీకు తెలుసా లేదా? దేవుని యొక్క దేవదూతలు ఎలా ఉంటారు తెలుసా? కదలని స్థితి. ఆయన ఏం చెబితే అది ఫాలో కావాలి. అలాంటి ఉన్నతమైన వ్యక్తి అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం అయ్య గారిని క్షమించాను. అబ్రహాం అయ్య గారిని ఏమంటాడు తెలుసా? ఈయన నా స్నేహితుడు. అంటే అబ్రహాం అయ్య గారు దేవునితో ఎంత సంబంధాలు కలిగి ఉంటాడు, ఎంత మంచి విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరిచింది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం మన స్నేహితులు మనల్ని ఏం చేస్తున్నారు? మన స్నేహితులు మనం ఏం చేస్తా ఉన్నాం? గారు జాగ్రత్త. నీ స్నేహితులు చెడిపోయి నువ్వు చెడిపోవద్దు, లేదా నువ్వు చెడిపోయి వాళ్ళు చెడపడవద్దు. యవన కాలంలో చెడిపోయి ఎవరు కాదు తెలుసా? మనం అనుకుంటాం ఆడపిల్లలు ఫస్ట్, ఆడపిల్లల కంటే ముందు మన జీవితంలో విలన్ మన ఫ్రెండే. మన దారి మనం పోతే ఆ పిల్లలు ఈ సైడ్ చూస్తుందిరా అంటారు. వస్తుంది ఈడే సగం బాధ్యం పోస్తాడు. మరి నువ్వు ఈ సిగరెట్ తాగురా భలే ఉంటుంది అంటాడు. వాడు చెడిపోయి ఉంటాడు. మనల్ని కూడా ఏం చేస్తాడు? ఒక్క పెగ్గి రాస ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏముంటుంది? మధ్యకి సావాల సగం చెడగొట్టు దేవుడు. స్నేహితుడు, ఒక స్నేహితుడు బాగుపరచగలడు, ఒక స్నేహితుడు చెడగొట్టగలడు. ఈరోజు మన స్నేహితులు మనం బాగుపరచాలి. లేదంటే వారి యొక్క అవిశ్వాసాన్ని మనం చెడగొట్టే వారిగా మనం ఉండాలి. వారి అవిశ్వాసంతో మన విశ్వాసం కూడా ఏకమైందంటే మన ఆత్మీయ జీవితం కూడా ఏమైపోతుంది తెలుసా? పాడైపోతుంది. దేవుడు అంటున్నాడు, ఆఖరికి శిక్ష ఇస్తున్నాడు. మీరు యోబు కనపరిచిన, చదవండి ఆ మాట 42వ అధ్యాయం 7వ వచనము. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీద నీ ఇద్దరు స్నేహితులను మండుచున్నది. ఇప్పుడు దేవుని కోపం ఎవరి మీద మండుతుంది? యోబు మీద కాదు, ముగ్గురు స్నేహితుల్లో ఒక వ్యక్తికి సెలవిస్తూ నీ మీద ఇంకా ఇద్దరి మీద
మండుతుంది అంటున్నాడు ఎలీఫీసు మీద. వారు ఇంతవరకు యోబుతో మాట్లాడింది ఎవరి గురించి తెలుసా? దేవుని గురించే. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా గురించి మాట్లాడినంత తప్పు తప్పు. ఈరోజు దేవుని గురించి ఎవరైనా చెప్తున్నారంటే అపాలు గొప్పలు అనుకోవద్దండి. అది దేవునికి మహిమకరంగా ఉందా, మహిమకరంగా లేదా అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము మన విశ్వాసాన్ని చెడగొట్టుకుంటూ మన స్నేహితుల విశ్వాసాన్ని కూడా ఏం చేస్తున్నామమ్మా? చెడగొట్టే వారిగా ఉంటున్నామా? లేదంటే మన స్నేహితులు వారి విశ్వాసాన్ని చెడగొట్టుకుంటూ మన విశ్వాసాన్ని చెడగొట్టే వారిగా ఉంటున్నారా? జ్ఞాపకం చేసుకుని మన స్నేహితులు చాలామంది ఉండొచ్చు. ఇదో వారి విగ్రహాలు భరించినవి తిరు అంటే తింటారా? మామ ఫ్రెండ్షిప్ అంటే తింటారా? ఎంతమంది తింటారు? అస్సలు తినకూడదు. అస్సలు తినకూడదు. గుర్తుపెట్టుకోండి. స్నేహం స్నేహమే, విగ్రహము విగ్రహం. కనుక మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఆరోదిగా చూద్దాము. ఆరోదిగా మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 25వ వచనం. రాజు యొక్క విశ్వాసం చెడిపోతే. 12వ అధ్యాయం 25వ వచనం. రాజు యొక్క విశ్వాసము చెడిపోతే. తర్వాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకెమును పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండి ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అనుతన తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యము మరల దావీదు సంతతి వారిదగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలను చెల్లించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట నీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని నమ్మి రాజుగా చేసినాడు. ఎవరతను? యెరోబాము. మొట్టమొదటిగా 10 గోత్రాలకు రాజుగా ఉన్న వ్యక్తి ఇతనే. ఎంత నమ్మకం ఉంటే దేవుడు బాధ్యతని ఇస్తాడమ్మా? అతని మీద దేవుడికి ఎంత నమ్మకం ఉంటే బాధ్యతని ఇస్తాడు? ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడు? ముందు ఈయన విశ్వాసాన్ని చెడగొట్టుకుంటున్నాడు. ఏమని? ఇప్పుడు 10 గోత్రాలకు రాజు నేనే కదా, 2 గోత్రాలకు రెహబాము కదా, సొలొమోను కుమారుడు రెహబాము కదా. ఇప్పుడు వీళ్ళందరూ యెరూషలేము మందిరము వాళ్ళ దగ్గర ఉంది కనుక వీళ్ళందరూ అక్కడికి వెళ్తే మరలా రెహబామునే రాజుగా అంగీకరిస్తారు, నన్ను చంపేస్తారు. కనుక నేను రాజుగా ఉండడానికి వీళ్ళని ఒప్పుకోరు. కనుక ఇదే ప్రాంతంలో బేతేల్ అనే ప్రదేశంలో వీళ్ళ కొరకు ఒక దేవాలయాన్ని మనం ఉంచాలి. ఇక్కడే మొట్టమొదటిగా యెరూషలేము లేనప్పుడు బేతేలే ఉంది కనుక ఇక్కడే వారిని ఆరాధించుకోమని చెప్పాలని చెప్పేసి మొట్టమొదటిగా తన విశ్వాసాన్ని చెడగొట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బంగారు దూడలను ఏదో చేశాడు. ఏం చేశాడు? బంగారు దూడలు, 2 బంగారు దూడలు చేయించి అన్యాయస్తుడు ఇదే యెహోవా అని చెప్తా, ఇదే మీ మందిరం అని చెప్తా. ఆలోచించండి. ఎక్కడన్నా కృతజ్ఞత ఉందా? నేను రాజు చేసింది ఎవరు? దేవుడే. నీకు స్థానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు నువ్వు దేవుణ్ణే ఏం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు. నీ విశ్వాసాన్ని నువ్వు చెడగొట్టుకుని నీ ప్రజలందరూ ఇప్పుడు 10 గోత్రాల వాళ్ళు మొత్తం ఆ రాజ్యం అంతా ఏమైపోయారు తెలుసా? బేతేలుకి వచ్చి దూడలకి వచ్చారు, దూడలకు బలిచ్చారు. దూడల దగ్గర వారు తమ బలులను అర్పించారు. ఎంత ఘోరం అంటే 10 గోత్రాల వారు నశించిపోవడానికి కారణం ఒకే ఒక రాజు, యెరోబాము. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు తను 10 గోత్రాలకి. ఎక్కడుంది విశ్వాసం? కుక్కకు విశ్వాసం ఉంటుంది కదా. కుక్కకు విశ్వాసం ఉంటే మనిషికి ఉండద్దా? ఇప్పుడు మన జీవితాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మన యోగాన్ని దగ్గర తీసి వాళ్ళకు బాగా పరిచర్యలు చేసి వాళ్ళకు బాగా చూసి వాళ్ళు బాగా ఇది చేస్తే చివరాగరికి నువ్వే నా ఇంటికి రావద్దు, నువ్వెంత అని మనల్ని అంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? విశ్వాసం లేని కుక్క అని ఉంది. పాముకు పాలు పోసి పెంచినట్టు.
యెరోబామును రాజు చేసింది దేవుడైతే ఆ దేవునికి విరోధముగానే యెరోబాము ఏం చేస్తున్నాడు? తన ప్రజల ఆత్మీయ జీవితాలందరినీ పాడు చేస్తున్నాడు. ఇతని విశ్వాసం చెడిపోయింది కాక తన ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా చెడగొడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో మోడీ చేసేది కూడా ఇదే. అతను ఏ నిర్ణయం తీసుకున్నా మనము చచ్చినట్టు పాటించాల్సిందే. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అయితే మనం బ్రతుకున్నాం ఇప్పుడు దాకా. అదే రాజ్యాంగాన్ని మార్చాలని ఒక్కసారి మోదీ ప్రయత్నం చేసేదనుకోండి, అయిపోయింది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏం చేయాలి తెలుసా? రాజు చెప్పినట్టు మనము అయిపోయింది. అందుకే రాజు తన విశ్వాసాన్ని కోల్పోతే మొత్తం ఏమైపోతుంది? దేశం అంతా, ప్రజల విశ్వాసం అంతా కోల్పోయినట్టే. అందుకే రాజుల కొరకు తిమోతికి రాసిన పత్రికలో ఏమంటున్నారు? 2వ అధ్యాయం, రాజుల కొరకును అధికారుల కొరకును ప్రార్థన చేయండి. ఎందుకు? ఇదో ఇక్కడ జరుగుతాయి, ఇలాంటివి జరుగుతాయి. ఈరోజు మనము కూడా మన ఆత్మీయతని కాపాడుకోవాలి, మన ఆత్మీయ బ్రతుకుల్ని కాపాడుకోవాలి. మన రాజుల కొరకు మనం ఏం చేయాలి? మనం అనుకోవచ్చు, మోడీ కొరకు నేను ఎందుకు ప్రార్థన చేయాలా? లేదంటే వాటి శాసనాన్ని మార్చేస్తాడు, నువ్వు కూడా ఖచ్చితంగా విగ్రహాన్ని కొలవాలంటే అయిపోయింది. నువ్వేమీ చేయదు. పోలీసుల దగ్గర నుండి మోకరించి మొక్కంటాడు. ఇది శాసనం. ఆ రోజు నెబుకద్నెజరు ఎలాగైతే విగ్రహాన్ని పెట్టి శాసనం చేసాడో రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి జరుగుతాయి. అందుకే రాజుల హృదయాలు కరగాలని ప్రార్థించాలంట. మన బాధ్యత అది. ఈరోజు రాజు తన విశ్వాసాన్ని పాడు చేసుకొని తన ప్రజల యొక్క విశ్వాసాన్ని కూడా ఏం చేసినాడు? పాడు చేసుకుంటున్నాడు. 7వదిగా చూద్దాం. 7వదిగా క్రైస్తవుడి విశ్వాసము చెడిపోతే. క్రైస్తవుడి విశ్వాసము చెడిపోతే, లేదా ఒక విశ్వాసి యొక్క విశ్వాసము చెడిపోతే. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవని సౌలుతో సమూయేలు అనగా. సౌలు ఒక క్రైస్తవుడు అనుకుందాం మనం. సౌలు ఒక క్రైస్తవుడు. ఇప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడు? నాయన దేవుడు ఒక మాట చెప్పాడు, వాటన్నిటినీ నాశనం చేయి. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, కంటికి ఇంపైన వాటిని, బాగా బలిసిన వాటిని చంపడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నాడు? దానిని కాపాడుతున్నాడు. క్రైస్తవుడు విశ్వాసం చెడిపోతే తన కుటుంబం యొక్క ఏమైపోతుంది తెలుసా? తరతరాల వరకు వాడి కుటుంబం శాపంలో నెట్టివేయబడుతుంది. సౌలు దేన్ని కోల్పోయాడు తెలుసా? సౌలు కుటుంబం ఏదని కోల్పోయింది తెలుసా? కృపను కోల్పోయింది. గేహాజీ తప్పు చేశాడుగా. గేహాజీ క్రైస్తవుడు అనుకుందాం. ఇప్పుడు గేహాజీ ఏం చేశాడు? ధనం కోసం వెంటాడాడు. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? నువ్వు దేని కొరకైతే వెంబడించావో అది నీకు దూరం అయిపోయి, దేనిదైతే నీకు విడిపించాడో అది నీ మీదికి వచ్చును గాక. అది ఎన్ని తరాల వరకు అంట? తరతరాల వరకు. ఏంటది? కుష్టి. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం చెడిపోయిందనుకో, అరే నేను చెడిపోతే నా వరకే అని అనుకోవద్దు. నీవు చెడిపోతే, నీ విశ్వాసం చెడిపోతే నీ పిల్లల 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 వరకు కూడా వస్తుంది. తరతరాలకు వస్తుంది. జాగ్రత్త. క్రైస్తవుడు తప్పు చేస్తేనైనా తరతరాలకు వస్తుంది. అందుకే క్రైస్తవుడి విశ్వాసాన్ని కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి. క్రైస్తవుడు తన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే అతను తన విశ్వాసాన్ని కోల్పోయి ఇతరుల విశ్వాసాన్ని కూడా పాడు చేసే వ్యక్తిగా ఉంటాడు. అనగా దాని కుటుంబ సభ్యుల యొక్క విశ్వాసాన్ని కూడా పాడు చేస్తాడు. వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళ ఫ్యామిలీ అంతా కుష్టి వ్యాధిగ్రస్తులు కావడానికి ఏం పాపం చేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? కృపను కోల్పోవడానికి వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళకి తెలుసా అసలు? కానీ ఒక క్రైస్తవుడు చేసే తప్పటడుగు, ఒక క్రైస్తవుడు వేసే
రాంగ్ స్టెప్ కుటుంబాల మీదకి వస్తుంది. ఎందుకు నమ్ముతున్నానంటే, నేను సేవకు వచ్చేటప్పుడు నువ్వు సేవకు వెళ్తావా నేను ఎలా అన్నా నువ్వు వెళ్ళకుంటే నీ కుటుంబంపైకి నేను శాపాన్ని తీసుకొస్తాను. ఎవరి మాట నేను తెలుసా? యేసయ్య, దేవుడు కాదు, యేసయ్య కరుణామయుడు, కృపామయుడు, కనికరా స్వరూపుడు. ఆయన అంటున్నాడు, నీ కుటుంబంపైకి నేను శాపాన్ని తీసుకొని రాబోతున్నా. ఒక్క వ్యక్తి తప్పు చేస్తే ఎంతమంది పైకి శాపం వస్తుంది? ఒక్క వ్యక్తి యొక్క అవిశ్వాసము ఇప్పుడు ఎంతమందిని పాడు చేస్తూ ఉంది. అందుకే మనం వేసే అడుగు సరైనదై ఉండాలి. క్రైస్తవుడు అవిశ్వాసము తన కుటుంబాన్ని స్పాయిల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మందిరాలకు వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు, చేస్తున్నారు, బయటికి వెళ్తే తాగుతున్నారు, పందనాలు ఆడుతున్నారు, తిరుగుతున్నారు. నువ్వు నువ్వు సస్తావు. ఇప్పుడు నష్టమేది ఎవరు? నీ భార్య, నీ పిల్లలు, నీ వారు. అందుకే క్రైస్తవుడు విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా? దేవుని ఎదుట దుర్గములను పడద్రోసేంతగా ఉండాలట మన విశ్వాసం. ఈరోజు మన విశ్వాసం ఎట్లా ఉంది? నాకు దేవుడు ఇయ్యడు. అప్పులున్నాయి, ప్రార్థించి అప్పులు పోతాయి, నాకు దేవుడు తీర్చడు. నా అప్పులు దేవుడికి సంబంధం లేదు, నా అప్పులు దేవుడు తీర్చడు. నీకు ఏ సమస్య ఉంది? ప్రార్థన చేయి, దేవుడు తీరుస్తాడు. విశ్వాసం ఇది. ప్రార్థన చేయి, దేవుడు తీరుస్తాడు. నాకు ఇవ్వడు. ఆయన ఇవ్వకముందే వీళ్ళు ఏం చేస్తున్నారు? డిసైడెడ్. ఇంకా మీరు విశ్వాసం క్రైస్తత్వంలో ఎంతవరకు ముందుకెళ్తారు చెప్పండి. ఇలా క్రైస్తవులు అంటారా? ఆలోచించండి, క్రైస్తవులు అంటారా? ఒక క్రైస్తవుడి యొక్క అవిశ్వాసం తన కుటుంబాన్ని, తన పిల్లల వరకు దారి తీస్తుంది. జాగ్రత్త. అందుకే క్రైస్తవుడి అడుగు చాలా ప్రాముఖ్యమైనది. నాగలి మీద చేయవేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. క్రైస్తత్వం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు. క్రైస్తత్వం అంటే ఒక మార్గం, ఒక నడవడిక, ఒక పరిశుద్ధత, ఒక విశ్వాసం, ఒక ప్రేమ, ఒక నిరీక్షణ ఎన్నో ఉన్నాయి. వస్తేమమ్మా, వింటిమమ్మా, తింటిమమ్మ, పోతిమమ్మ, మళ్ళీ వస్తేమమ్మ అంటే సరిపోతుందా? సరిపోదమ్మా. మన విశ్వాసము ఎలా ఉండాలి తెలుసా? అపవాది పునాదుల్ని కూల్చే విశ్వాసమై ఉండాలి. అపవాది కోటల్ని పడద్రోసే విశ్వాసం మన విశ్వాసమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, నాకు ఏమంటారా? నాకు అసాధ్యమైనట్టు ఏదైనా ఉన్నదా? యాడికి విను జాగ్రత్త. దిగిరా. ఆయనకు అసాధ్యమైనట్టు ఉందా? మనం అంటాం ఆయన చేత కాదు, ఆయన ఇవ్వడు, ఆయన చెయ్యడు. తరాలకు శాపం పోతుందమ్మా. జాగ్రత్త. మన విశ్వాసాన్ని కాపాడుకొని ఇతరుల విశ్వాసాన్ని కూడా మనము రక్షించేవారిగా ఉండాలి. చివరిగా సేవకుడు విశ్వాసము చెడిపోతే ఏమైంది? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఇక్కడి నుంచి ఆదాగా చెప్పాడు దేవుడు. నేను ఒక మాట చెప్పలేను, దాంట్లో అధ్యాయమే చెప్పాడు. అవునా కదా? మత్తయి సువార్తలో ఒక అధ్యాయమే వాళ్ళ గురించి. ఏం అధ్యాయం అది? ఏ అధ్యాయము? పాడైపోయే సేవకుల గురించి ఒక అధ్యాయమే ఉంది. 23వ అధ్యాయం. 24 రాకడ గురించి. ఒక సేవకుడు చెడిపోతే సంఘం నాశనం. ఒక సేవకుడు విశ్వాసం చెడిపోతే ఏం పాడైపోతుంది తెలుసా? సంఘం అంతా పాడైపోతుంది. ఒక సేవకుడు తప్పుడు అనుభవంలో నడిస్తే ఆ సంఘం కూడా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? తప్పుడు అనుభవాలు నడుస్తారు. ఇప్పుడు సేవకుడికి 2 భార్యలు అనుకుందాం మాటకు. ఇప్పుడు విశ్వాసం కూడా ఏం కోరుకుంటారు? 3. అమ్మో, వాడు ఎక్కువ చెప్పింది. ఇప్పుడు సేవకుడికి బాగా ధనాపేక్ష ఉంది. బంగారం వేసుకుంటున్నాడు, ఉంగరాలు పెట్టుకున్నాడు,
ప్రార్థన ఇట్లా వేస్తున్నారు, మందిరానికి వచ్చారు, సేవ చేస్తున్నారు. విశ్వాసులు ఏం నేర్చుకుంటారు? మా సేవకుడు బంగారు వేసినప్పుడు మేమెందుకు వేయకూడదు? మేమెందుకు వేయకూడదు? ఇప్పుడు సేవకురాలు పూలు పెట్టి మెట్టలేసి గాజులేసి గలగలగలగలగలగల మందిరాలు తిరుగుతుంటే విశ్వాసులు ఏమంటారు? విశ్వాసులు ఏం చేస్తారు? మా సేవకురాలే ఇలా ఉంది, సేవకురాలు పట్టు చీర కట్టి చిగెల్ 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 వేసుకొని పోయింది అనుకో మందిరానికి. విశ్వాసులు ఎలా ఉంటారు? 200 చిగెలు వస్తాయి. వాక్యం ఏం చెప్తుంది? తగు మాత్రము వస్త్రములు నీవు ధరించుకో, నీ ఆభరణాలు తీసేయమంటున్నాడు. ఎక్కడ? యుద్ధమకాండంలో నీ ఆభరణాలు తీసివేయంటున్నాడు. ఆభరణాలు ముఖ్యం కాదు, ఆత్మీయ అలంకరణలు ముఖ్యం కాదు, శరీర అలంకరణలు ముఖ్యం కాదు, ఆత్మీయ అలంకారాలు చాలా ముఖ్యమైనవి మనకి జీవితంలో. ఇప్పుడు మనమే ఇష్టానుసారంగా స్టైల్ కొట్టి పురుషులతో పోతే, అదే మనం చెప్పాను కదా, సేవకుడు ఇట దూకొని ఇట కొట్టి చేసుకొని పైన మాత్రం పెట్టుకుని ఉంటే విశ్వాసం ఎక్కుతారుగా. యదా రాజా ప్రకటన 2వ అధ్యాయం ఏమంటున్నాడు? బీలాము వంటి బోధనలు నేర్చుకో. సంఘంలో బీలాము బోధనలు ఉంటే విశ్వాసులు కూడా ఏం నేర్చుకుంటారు? బీలాము బోధనలు నేర్చుకుంటారు. అదే అధ్యాయంలో నీ కులాయితుల అనుభవాలు నీలో ఉన్నాయి, జాగ్రత్త. వారు ఏం చేస్తారు తెలుసా? పునరుద్ధానం లేదని ప్రకటిస్తారు. వాళ్ళు పునరుద్ధానం లేదని ప్రకటిస్తారు. జాగ్రత్త. సేవకు ఎలా ఉంటే విశ్వాసులు అలాగే ఉంటుంది. అలాగే యజమేలు ఆత్మ మీలో పనిచేస్తుంది, విగ్రహానికి బలిచ్చిన వాటిని తినమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. అది చాలా తప్పు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన సేవకుడే తింటే ఇదేదో ప్యాషన్ అయిపోయింది. ప్రార్థన చేసుకుంటే ఏదైనా పరిశుద్ధమవుతుందని ఒక మాట ఎక్కడ నేర్చుకున్నారో. దేవుడు అంటాడు, విగ్రహాలకు బలిచ్చినవి నువ్వు తినొద్దు నాయన, అవి పరిశుద్ధమైనవి కాదంటే మనోళ్ళు ప్రార్థన చేసి దానిలో కూడా పరిశుద్ధం చేస్తారంట మన సేవకులు. వాక్యానికి విరుద్ధం. అంటే ఒక సంఘ కాపరి ఎలా ఉంటే సంఘం కూడా, ఒక సంఘ కాపరి విశ్వాసాన్ని కనపరిస్తే విశ్వాసులు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, బయట పెద్ద ఫోటో ఇచ్చాం, లేదా పాపులర్ మీద పెద్ద ఫోటో ఇచ్చాం, లేదా బ్రాండ్ మీద పెద్ద ఫోటో ఇస్తే నెక్స్ట్ విశ్వాసులు అంతా ఏమంటారు? నా ఫోటో ఇది ఉంటుంది, విశ్వాసుల ఫోటో ముందు ఉంటుంది. ఇదిగో ఆహ్వానించబడుతున్న వారు డాష్ డాష్, ఇదిగో ఫోటో కింద డిషుం 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 డిషుం. సేవకుడు ఎలా ఉంటే విశ్వాసులు ఎలా ఉంటారు. అందుకే మన ప్రధాన సేవకుడు ఎలా ఉంటే మనం కూడా అలాగే ఉండాలి. మన ప్రధాన సేవకుడికి విశ్వాసం ఎంత ఉందో, అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను క్రీస్తుని పోలిన ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటారు. ఈరోజు ఆయన పోలికగా మనం ఉండాలి. సేవలో ఆయన పోలికగా మనము ఉండాలి. ఈరోజు మనం సేవ చేస్తున్నామంటే మన విశ్వాసము చిన్నదాంట్లో పడిపోతే ఎట్లా? చిన్నదాంట్లో కూలిపోతే ఎట్లా? ఇది మహాసముద్రం. ఈ సముద్రాన్ని మనం ఎంత పఠిస్తే, ఈ సముద్రం ప్రకారం మనం ఎంత నడుస్తే అంత ఆత్మీయ జీవితాలు బాగుంటాయి. మొట్టమొదటిగా మన జీవితాల్లో కోల్పోయేది ఏంటి తెలుసా? విశ్వాసం. పాస్టర్ గారికి ఏం మస్తులు చెప్తారులే, ఆయనకేం తెలుస్తాయి మా బాధలు. అమ్మ ప్రార్థన చేయండి, దేవుడు సహాయం చేస్తాడు. ఆయనకేం తెలుసు మా బాధలు? విశ్వాసం మాటలేదు. ఆయనకేం తెలుసు? దేవుడు ఏడు ఇలా డిసైడ్. దేవుడు ఇయ్యడు, నీకు ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఒకటి ఎవడన్నా మనకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడు అనుకుందాం. మనం వెళ్ళిన తర్వాత నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వలే, నేను పోతున్నా అంటే ఇస్తాడు ఇచ్చేవాడు కూడా. దానిలకు ఏదో ఒకే చమడ పనులు చేద్దామని బ్రదర్ తీసి పెట్టాడు అనుకుందాం. అక్కడికి వెళ్తానే నువ్వు నాకెందుకు ఇస్తావు బ్రదర్ అంటే ఆయన ఏమంటాడు? ఇద్దాం అనుకున్నా కానీ క్యాన్సర్. అంటే ఏంటి? నీ విశ్వాసం ముందు ఘనంగా ఉండాలి. నీ విశ్వాసాన్ని ముందు నువ్వు కాపాడుకునే వ్యక్తిగానే ఉండాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే నీతో పాటు ఉండే నీ పక్కన వారి విశ్వాసాన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? పాడు చేసే వ్యక్తిగా ఉంటున్నావు. పరలోకంలో తన విశ్వాసాన్ని పోగొట్టుకున్న అపవాది భూలోకంలో ఉండే మనుషులందరి విశ్వాసాలు ఏం చేస్తుందమ్మా? విశ్వాసాన్ని పాడు చేస్తావు. ఈరోజు నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకొని లేకపోతూనే
నీ పక్కన ఉన్న వారి విశ్వాసాన్ని కూడా నువ్వు ఏం చేస్తున్నావు? ప్రార్థనకు నువ్వు కూర్చుంటే నీ పక్కన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చుంటారు. వాక్యం నువ్వు చదివితే నీ పక్కన వాళ్ళు ఏం చేస్తారు? చదువుతారు. దేవుని నువ్వు స్థుతిస్తే నీ పక్కన వాళ్ళు ఏం చేస్తారు? స్థుతిస్తారు. ఇంట్లో తల్లిదండ్రులు బైబిల్ పట్టుకునే పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో తల్లిదండ్రులు ప్రార్థించకపోతే, ఇంట్లో తల్లిదండ్రులు బైబిల్ పట్టుకోలేకపోతే పిల్లలు పట్టుకుంటారా అసలు? ఆలోచించండి. ఈరోజు మనం నడుస్తున్నాము అంటే సరిపోదు, విశ్వాసంతో నడవాలి. ఒకవేళ ఆ విశ్వాసం నువ్వు పోగొట్టుకుంటే ఎంత భయానకం అంటే, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకుంటూనే ఇతరుల విశ్వాసాన్ని కూడా నాశనం చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే ఎంత ఘోరం తెలుసా? ఇలాంటి వాళ్ళ పరలోక రాజ్యంలో స్థానము ఉండదు. కనుక మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని మనం చెడగొట్టుకునే వారిగా ఉండకూడదు. అలాగే ఇతరుల విశ్వాసాన్ని కూడా మనము చెడగొట్టే వారిగా ఉండకూడదు. మరి అందరూ బుక్కులు పోయింది, ఒక్కసారి అడుగుదాం మళ్ళీ. లాస్ట్ ఏం రాన్నయ్య? వెరీ గుడ్, సంతోషం. ఇప్పుడు ఎప్పటి ఈరోజు వాక్య అంశం ఏంది? చెడిపోయిందా? బాగానే ఉందా? ఓకే ఓకే, సంతోషం. మన విశ్వాసం బాగలేకపోతే చాలా కారణాలు. మొట్టమొదటిగా ఎవరి విశ్వాసం చెడిపోయింది? భార్య విశ్వాసం చెడిపోయింది. దాని తర్వాత ఎవరి విశ్వాసం చెడగొట్టింది? భర్త విశ్వాసాన్ని చెడగొట్టింది. ఈ కాలంలో కూడా భార్య భర్తలు ఎలాగున్నారు? ఇలాగే ఉంటున్నారు. రెండవదిగా ఎవరి విశ్వాసం చెడిపోయింది? ఎవరి విశ్వాసాన్ని చెడగొట్టారు? కుటుంబంలో ఒక్కరి విశ్వాసం చెడిపోయినా కుటుంబ సభ్యులందరి విశ్వాసము చెడిపోతుంది. మూడవదిగా సంఘంలో ఒక్కరి విశ్వాసం చెడిపోయినా చాలామంది, సంఘం మొత్తం నేను చెప్పాను కానీ చాలామంది వాళ్ళని చూసి ప్రేరేపింపబడ్డ వాళ్ళందరి విశ్వాసము చెడిపోతుంది. అందుకనే సంఘంలో ఎవరినంటే వారిని మనం మాదిరికరంగా తీసుకోకూడదు, కేవలం క్రీస్తుని మాత్రమే తీసుకోవాలి. నాలుగవదిగా స్త్రీ లేదా పురుషుడు విశ్వాసం చెడిపోతే, పురుషుడి విశ్వాసం చెడిపోతే ఎవరు చెడగొట్టాడు? స్త్రీలను చెడగొట్టాడు. స్త్రీల విశ్వాసం చెడిపోతే ఎవరు చెడగొడుతున్నారు? స్తోత్రం, జాగ్రత్త. ఐదవదిగా స్నేహితుల విశ్వాసం చెడిపోతే మన విశ్వాసాన్ని కూడా వారు ఏం చేస్తారు? చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కనుక జాగ్రత్త మీ స్నేహితులతో. ఆరోగ్యంగా ఒక్క రాజు విశ్వాసం చెడిపోతే మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది దీని గురించి. దావీదు ఒక పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. నా చేతిలో ఉంటావా, శత్రువుల చేతికి పోతావా, ఇంకొక ఆప్షన్ కర్మపడతావా, సంథింగ్ ఏదో ఆప్షన్ ఇస్తాడు. దావీదు ఏం కోరుకుంటాడు తెలుసా? మీ చేతిలో ఉంటా. దావీదు చేసిన పాపానికి ఎంతమంది చనిపోయారు తెలుసా? 70,000 మంది. వాళ్ళేం పాపం చేశారు? 70,000 మంది ఏం పాపం చేశారు? ఏదా రాజా? రాజు తప్పు చేసే శిక్షకి వచ్చింది. ఈరోజు మన ప్రధానమంత్రి తప్పు చేసే శిక్షకి, ప్రధానమంత్రి యుద్ధం అంటే వాళ్ళు అవతల దేశం వాళ్ళు ఏం చేస్తారు? యుద్ధం అంటారు. అన్యాయం మీద ఎవరు? ప్రధానమంత్రి అంత సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు బాగుంటాడు. నాశనం మీద ఎవరు? మనమే, ప్రజలే. కనుక రాజుల కొరకు వాళ్ళ విశ్వాసం చెడిపోకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏడవదిగా క్రైస్తవులు విశ్వాసం చెడిపోతే ఘోరం, కుటుంబాలు శాపగ్రస్తంలోనికి వెళ్ళిపోతాయి. ఎనిమిదవదిగా సేవకుడు విశ్వాసం చెడిపోయింది అనుకోండి, సంఘం అంతా పాడిపోతారు. కనుక అందరూ లేచిబడి మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి. అందరూ దేవా నిజమేనైనా నా విశ్వాసం నేను కోల్పోయిన వ్యక్తిగా ఉంటున్నానేమో నాయన, నా ద్వారా అనేకుల విశ్వాసాన్ని నేను పాడు చేసే వ్యక్తిగా ఉంటున్నానేమో దేవా. ఈరోజు నా విశ్వాసాన్ని స్థిరపరచండి దేవా, నా విశ్వాసాన్ని బలపరచండి దేవా, నా విశ్వాసాన్ని నాయన అయ్యా పాడు కాకుండా నీ కృపలో భద్రపరచండి దేవా అని ప్రతి ఒక్కరు అడగండి.
ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి, ఎవ్వరు మౌనంగా ఉండొద్దండి. అందరూ అడగాలి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే, లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే, లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసము నీచి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్యవాక్యమే, కడలిని మించిన విశ్వాసము నీచి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మౌనకమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మౌనకమైన నీ ఉపకారములు తలచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. సమస్త మహిమ ఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్.